రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. అన్ని పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కోసం ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. అయితే ఒక్క వైసీపీలో మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల ఊసే కనబడటం లేదు. దీంతో అసలు ఆ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అనే సందేహాలు పార్టీ నేతలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో ప్రతిపక్ష హోదాతో పాటు తెలంగాణలోనూ ప్రతిపక్ష పాత్రలో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తెలంగాణలో జరుగుతున్న 2 పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉండాలని భావిస్తోంది. పార్టీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకు రావటం లేదు. పోటీ చేసి అవాజుపాలు కావటం కంటే దూరంగా ఉంటేనే మేలని అభిప్రాయపడుతున్నారు. అయితే ఎవరైనా స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తే వారికి మద్దతివ్వాలని, లేదంటే అధికార టీఆర్ఎస్ పార్టీకి మద్దతిచ్చే విషయాన్ని పరిశీలిస్తామంటున్నారు. ఏపీలో జరుగుతున్న 2 టీచర్ నియోజకవర్గాల్లో పోటీపైన ఇంకా స్పష్టత రాలేదు. ఈ 2 ఎమ్మెల్సీలను దక్కించుకునేందుకు టీడీపీ వ్యూహరచన సిద్ధం చేసింది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడంతో ప్రచారంలోనూ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. కానీ వైసీపీ మాత్రం ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించలేదు. పార్టీ ఆవిర్భవించిన సమయంలో వైసీపీ తరపున పోటీ చేసేందుకు నేతలు పోటీ పడితే ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అయింది. పోటీ చేసేందుకు నేతలెవరూ ముందుకు రావటం లేదు. దీంతో పార్టీ అధినేత జగన్ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులపై దృష్టి సారించలేదు.